సంవత్సరం అంతా నిల్వ ఉండే ఉసిరికాయ పచ్చడి ఎలా పెట్టుకోవాలో చూపించబోతున్నాను. సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ ఇవ్వండి. ముందుగా హాఫ్ కిలో ఉసిరికాయలు తీసుకొని శుభ్రంగా కడిగి తుడిచి పక్కన పెట్టుకోవాలి. 100 గ్రాముల చింతపండు వేడి నీళ్ళు వేసి నానిన తర్వాత మిక్సీ జార్లో గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి. కడాయిలో 1-2 టేబుల్ స్పూన్ అంత ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ అంత మెంతులు వేసి వేయించి గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇంకా అదే కడాయిలో తగినంత ఆయిల్ వేసుకోవాలి. ఉసిరికాయలు మంచి గోల్డెన్ కలర్ వచ్చేలాగా వేయించుకోవాలి. మీకు అర్థం కాకపోతే 4 స్పూన్స్ ఇలా గుచ్చితే దిగిపోవాలి. ఇంకా వీటిని తీసి పక్కన పెట్టుకోవాలి. ఇంకా అదే ఆయిల్లో 1-2 టేబుల్ స్పూన్ అంత జీలకర్ర, కొద్దిగా ఆవాలు, కొద్దిగా ఎండుమిర్చి, కొద్దిగా కరివేపాకు, గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్న చింతపండు గుజ్జు ఇదంతా వేసుకోవాలి. చిక్కపడేలాగా చూసుకోవాలి. మంట సిమ్లో పెట్టుకొని ఇందులో 1/2 టేబుల్ స్పూన్ అంత పసుపు, కొన్ని వెల్లుల్లి వేసుకోవాలి. మరొకసారి బాగా కలిపి పూర్తిగా చల్లార్చుకోవాలి. ఇంకా వేయించుకున్న ఉసిరికాయల్లో ఆవాల మెంతుల పౌడర్, తినే కారాన్ని బట్టి చిల్లీ పౌడర్, తగినంత సాల్ట్, ఈ నూనె మసాలా ఇదంతా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఉప్పు కారం ఏదైనా తక్కువైతే అడ్జస్ట్ చేసుకోవచ్చు. నీళ్ళు ఏం తగలకుండా జాగ్రత్తగా పెట్టుకోవాలి. 1 ఇయర్ పాటు నిల్వ ఉంటుంది.